ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చీరాల మండలం ఈపురపాలెం గ్రామ పంచాయతీలో ఉన్నామండి. పద్మనాభునిపేట పరిధిలో ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ కన్స్ట్రక్షన్ చేసే అతను కాగిత రాంబాబు. అతను ఓనరు. అతను బేస్ మట్టంకి ఇసుక ఫిల్లింగ్ చేసుకోవడానికి ఇసుక తోలించుకుంటున్నారు. ఆ క్రమంలో ప్రొక్లైనర్ తో ట్రాక్టర్స్ 2 రోజుల క్రితం తెచ్చి ఇక్కడ ఇసుక వేయడం జరిగింది. ఆ ఇసుకలో అనుకోకుండా మార్నింగ్ పారలతో కూలీలు ఇసుకని ఫిల్ చేస్తుండగా ఒక డెడ్ బాడీ బయటపడింది. ఆ డెడ్ బాడీని కాగిత రాంబాబు గారి భార్య శ్రీలక్ష్మి గారు చూడటం జరిగింది. చూసి ఈపురపాలెం పరిధిలోని పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయడం జరిగింది. అక్కడే మనం ఉన్నాం. మరి ఎలా జరిగింది ఏంటనేది అది విచారణలో ఉంది ప్రస్తుతానికి. అది మనకి త్వరలో తెలుస్తుంది. పోలీసులు దాన్ని విచారిస్తున్నారు, పోస్ట్ మార్టంకి పంపిస్తున్నారు. ఆ చనిపోయిన వ్యక్తి అయితే 35 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండొచ్చు. అతని మీద ఒంటి మీద బులుగు లుంగి, పచ్చ బనియన్ను, దానిపైన ఒక బ్లూ చొక్కా, గెళ్ళ చొక్కా ఉంది. పేగులు బయట రావడం, స్కల్ పగిలిపోవడం జరిగింది. హెడ్ అయితే కొంచెం చిందరవందరగా పడడం జరిగింది. ఇతర విషయాలు ముందు పోలీసులు విచారణ తేలనుంది. కెమెరామెన్ సుబ్రహ్మణ్యంతో ఎల్వి చిన్న, చీరాల. ఈపురపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈపురపాలెం గ్రామ పద్మనాభునిపేటలో కాగితి రాంబాబు అనే అతను ఇక్కడ హౌస్ కట్టుకోవడం జరుగుతుంది. దానికోసం ఇసుక ఒక 3-4 రోజుల క్రితం ఇసుక ఒక కాంట్రాక్టర్ ద్వారా తోలిచ్చారు. ఆ ఇసుకని ప్రొక్లైనర్ తోటి వాళ్ళ ఇంట్లో ఫిల్ చేసుకునే క్రమంలో ఈరోజు ఉదయం 10:30-11 గంటల సమయంలో ఈ కాగితి రాంబాబు భార్య కాగితి శ్రీలక్ష్మి ఒక డెడ్ బాడీని గమనించడం జరిగింది. ఆ డెడ్ బాడీ గురించి వాళ్ళు ఆమె రిపోర్ట్ ఆధారంగా ఈపురపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేయడం జరిగింది. దీని మీద విచారణ జరుగుతూ ఉంది. ఈపురపాలెం గ్రామం పద్మనాభునిపేటలో కాగితి రాంబాబు అనే అతను నూతన గృహం నిర్మించుకుంటా ఉన్నాడు. దీనికోసం 3-4 రోజుల క్రితం వీళ్ళు ఇసుక ఒక 10 ట్రాక్టర్లో ఇసుక తోలించుకోవడం జరిగింది ఒక కాంట్రాక్టర్ ద్వారా. ఆ వచ్చిన ఇసుకని ఈరోజు ఉదయం 10:30 గంటల సమయంలో వీళ్ళు ఒక ప్రొక్లైనర్ ఆపరేటర్ తోటి ఆ పునాదుల బేస్ మట్టం వరకు ఫిల్ చేసుకోవడం కోసం చేసే క్రమంలో ఉదయం 10:30-11 గంటల సమయంలో ఈ తోలిన ఇసుకలో ఒక డెడ్ బాడీని గమనించారు. ఆ డెడ్ బాడీ ఎవరిది అనేది గుర్తించలేదు. ఈ డెడ్ బాడీ ఇక్కడ నోటీస్ చేసిన కాగితి శ్రీలక్ష్మి అనే ఆమె మనకి ఈపురపాలెం పోలీస్ స్టేషన్లో కేసు రిపోర్ట్ చేయడం జరిగింది. దాని ఆధారంగా ఈపురపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాము. ఈ కేసు దర్యాప్తులో ఉంది. ఇతని ఐడెంటిటీ, ఈ మరణ కారణం గురించి విచారణ జరుగుతూ ఉంది.